నేను డైట్ రీస్టార్ట్ చేసినప్పుడు 74.35 ఉన్నానండి. అమ్మ మళ్ళీ తగ్గాలా ఇంత వెయిట్ అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే 73.60 ఉన్నానండి. ఆ తర్వాత 73.05 వచ్చానండి. ఇంకా ఫోర్త్ డేనేమో 72.55 ఉన్నానండి. బాగా తగ్గుతున్నానని హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఆ తర్వాత నెక్స్ట్ డే 71.90 ఉన్నానండి. ఫుల్ హ్యాపీ అండి. హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ వర్షం బాగా వస్తుందండి. చూడండి మబ్బు, అంటే వర్షం వచ్చి తగ్గింది. వద్దామా మాందామా అనుకుని మళ్ళీ వాకింగ్ అని మా మేడపైకి వచ్చానండి. వర్షం అయితే లేదు కానీ మబ్బు అయితే చాలా ఉందండి. ఉరుమురు సౌండ్ వస్తుంది, చాలా ఎక్కువగా ఉందండి. వర్షం లేదు కదా అనుకుంటా వచ్చానండి. ఆ ఉరుముల సౌండ్ ఉన్నా ఒక వీడియో తీసుకుందాం, ఈ వెదర్ బాగుంది కదా అని వచ్చానండి. చల్లగా ఉందండి, కాకపోతే చూడండి ఎంత నల్లటి మబ్బులు వేస్తున్నాయండి, ఉరుములు బాగా వస్తున్నాయండి. ఇంతకీ ఈరోజు నేను సరిగ్గా వెయిట్ తగ్గలేదండి. అవును, ఎప్పుడు హాఫ్ కేజీ తగ్గుతున్నా బాగానే ఉంది కదా అనుకున్నానండి. నిన్న సేమ్ ఎప్పుడు చేసినట్టే చేశానండి. నేనేం ఎక్స్ట్రా ఏం తెలియలేదు, 1 మీల్ డేటే చేశాను, అంతా బాగానే చేశాను. ఎందుకోనండి సరిగ్గా తగ్గలేదు, అదే కొద్ది డల్గా అనిపించింది. ఇంతకీ నిన్న నేనేమేం తిన్నానో మీరే చూడండి. నేను ఇంట్లో వాళ్ళకి గుత్తి వంకాయలు వండుతున్నానండి. సరే, దొండకాయతో గుత్తి వంకాయలా చేసుకుందామని నేను కూడా ఒక 6 దొండకాయలు తీసుకున్నానండి. అంతేనండి, ఒక రోజుకే కదా, ఒక టైమే కదా నేను తినేది అని. సేమ్ అదే కదండి, ఆనియన్స్ అవే, మసాలా అవే, అన్నీ అవే కదా అని, కాకపోతే నెయ్యిలో వండుకున్నానండి. వాళ్ళకి మామూలు ఆయిల్లో వండానండి. ఇదండి పన్నీర్ అండి. పన్నీర్ ముక్కలు ఒక్కటేనండి ఫ్రై చేసుకుని ఉప్పు కారం వేసుకున్నానండి. ఇది కొబ్బరి పచ్చడి అండి. కొబ్బరి పచ్చడి తిని చాలా రోజులు అయిందండి. పచ్చిమిర్చి వేసానండి, కొద్దిగా జీరా ఆవాలు వేసాను, అలా గ్రైండ్ చేసాను. ఇదండి నేను ఈరోజు తిన్నది. దీంతోపాటు నాకు ఇష్టమైనదండి బాదం, పిస్తా, వాల్నట్ తిన్నానండి. అంతే, ఇవేనండి నేను తిన్నది. ఇంత తిన్నా సరే నేను చూడండి సరిగ్గా తగ్గలేదు. ఎంత తగ్గానో మీరే చూడండి. 71.50 అండి. సరిగ్గా తగ్గలేదని అది ఫీల్గా ఉందండి. నిన్నైతే 71.90 కదండి. అంటే ఎంత తగ్గానంటే 400 గ్రామ్స్, అంటే హాఫ్ కేజీ మీద తక్కువ, 100 గ్రామ్స్ తక్కువండి. ఓకే, 100 గ్రామ్సే కదా అని కొద్ది హ్యాపీగానే అనిపిస్తుంది. కానీ రోజు కూడా హాఫ్ కేజీ తగ్గకూడదు కదండి, అది కూడా అనిపిస్తుంది. అన్నీ అలా అనిపిస్తూ ఉంటుంది. బాగా తగ్గినప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంటాను. ఓకే, నేను తగ్గాను కదా మొత్తానికి ఎంతో అంత అని హ్యాపీగా ఉందండి. ఇదండి నేను ఇలా డైట్ చేసిన ఈరోజు కొద్దిగా తగ్గానండి. ఎక్కువగా హాఫ్ కేజీ అలా తగ్గలేదు. నేను ఎప్పుడు హాఫ్ కేజీ తగ్గుతాను అనుకున్నా. ఈరోజు అయితే ప్రతిసారి అంతే కదండి, మీరు చూసారు కదా. ఇప్పుడు ఈరోజైతే 400 గ్రామ్స్ తగ్గానండి. ఓకే, పర్వాలేదు అనిపించింది. ఈరోజు చూడండి ఎంత మబ్బు వేస్తుంది కదండి. మబ్బు ఉంది, ఇందాక వర్షం పడింది, తగ్గిపోయింది. ఇప్పుడేం వర్షం రావట్లే కదా అని పైకి వచ్చి వాకింగ్ చేద్దామని స్టార్ట్ చేశానండి. అంతేనండి, మా హస్బెండ్ ఫోన్ చేశారు, ఆఫీస్ నుంచి వస్తున్నారు. వెదర్ ఇలా ఉంటే ఎవరైనా ఏమంటారండి. అదేనండి, వెదర్ చాలా బాగుంది, చల్లగా ఉంది, మిర్చి బజ్జీలు చెయ్యి అన్నారండి. అసలు నాకు ఎలా ఉంటుందండి, నేను తినకూడదు, అందులో వెయిట్ ఈరోజు సరిగ్గా తగ్గలేదు, అది ఒక ఫీలింగు. ఈ మిర్చి బజ్జీ చేస్తే ఎవరైనా టెంప్ట్ అవ్వకుండా ఉంటారండి. ఇప్పుడు మనసులో ఒకటే అనుకున్నానండి, కష్టంలో ఇంకా కష్టాలు వస్తాయి, అంతే కదండి. అప్పుడే మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి కదండి. అదేనండి, ఇప్పుడే అసలు తగ్గట్లేదు, కొద్దిగానే తగ్గానని ఫీల్ అవుతున్నా. ఇటువంటి టైంలోనే ఇటువంటివి వస్తాయండి. అందుకని ఇప్పుడే బాగా ఇంకా కంట్రోల్లో ఉండాలి అని నేను డిసైడ్ అయ్యానండి. మిర్చి బజ్జీలు అయితే చేస్తాను, నేనైతే తిననండి. ఇప్పటికే నేను చాలాసార్లు బ్రేక్ ఇచ్చానండి డైట్కి. ఈసారి అయితే నేను బ్రేక్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఇవ్వకుండా చూస్తానండి,
ట్రై చేస్తాను, బాగా గట్టిగా ట్రై చేస్తాను. అసలు నేనైతే ఈరోజు తినండి. అదే అండి, ఇంక ఇప్పుడు వెళ్ళి మిర్చి బజ్జీలు చేయాలండి. ఓకే అండి. మరి నేను వాటర్ తాగినా లేదో చెప్పలేదు కదండి. ఇంకా 4 లీటర్స్ వాటర్లో 2.5 వాటర్ తాగేసానండి. ఇంకా 1.5 బ్యాలెన్స్ ఉందండి. మళ్ళీ 2 లెమన్స్ జ్యూస్ అయిపోయిందండి. ఇంకా 1 లెమన్ జ్యూస్ ఉంది. మళ్ళీ ఇంకేంటండి, ఈ మిర్చి బజ్జీలో పడి అన్నీ మర్చిపోయాను కూడా ఇప్పుడు వెళ్ళి చేయాలన్న ఫీలింగ్లో. ఇంకా నెయ్యి అండి, అసలేందండి, నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ తాగొచ్చు, కానీ నేను నెయ్యే తాగుతున్నానండి. ఎందుకంటే నా దగ్గర కోకోనట్ ఆయిల్ లేదండి. వెళ్ళి గానుకి వెళ్ళి తీసుకురావాలి. ఎప్పుడు తీసుకొస్తామో తెలియదు. అందుకని నెయ్యే నేను కంటిన్యూ చేస్తున్నానండి. తాగుతూ ఉన్నానండి. ఇంకా తాగాలని ఇంకా బ్యాలెన్స్ ఉంది నెయ్యి. అంతేనండి. విటమిన్ ట్యాబ్లెట్ అయితే నేను మార్నింగే వేసేసుకున్నాను. ఇదేనండి ఈ వీడియో. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.